దిగులు పడుతున్నాడు ఇల్లు ఖాళీ చేసేయండి. అవునా, దిగులు పడుతున్నావా? ఎందుకు ఎందుకు వెళ్ళిపోతే ఇదేమన్నా సొంత ఇల్లా? మరి అదండి మ్యాటర్. మేము ఇల్లు ఖాళీ చేసేసాము. ఇప్పుడు ఆ ఇంట్లో మీకు అన్నీ చూపిస్తాను తర్వాత. ఓకే, బాయ్. హాయ్ అండి, హలో, వెల్కమ్ టు రాజు గారి కూతురు. ఇదిగోండి, రోజు ఇల్లు సర్దుకుంటే ప్రోగ్రాం ఉంది, మొత్తం తెచ్చేసుకున్నాము. ఇక్కడ సర్దుకోవాలి. ఇవన్నీ నేను సర్దాలండి, ఇవన్నీ నా మీని వేసి వెళ్ళారు. చూపిస్తాను ఏమేమి సర్దాలో, నేనేం సర్దుపోతున్నానో మీతో షేర్ చేసుకుంటాను. చూడండి, ఇవన్నీ సర్దాలా ఈ ర్యాక్లో ఇవన్నీ పట్టవు. అక్కడ పట్టిన విధంగా అక్కడైతే మనకి 2 బెడ్రూమ్లలో పెద్ద ర్యాకులు ఉన్నాయి 2. మాకు ఒక బెడ్రూమ్లో ఒక ర్యాక్ సరిపోయింది, కానీ ఇది వచ్చేసి చిన్నది కదా, మాకు సరిపోదు. ఇవన్నీ పెట్టాలా. ఇవి ఇక్కడ ఉన్నవి మీకు చూపిస్తాను, చూడండి ఎట్లున్నాయో. ఇవన్నీ సర్దాలా చూడండి ఇలా. ఇక్కడ కూడా ఉన్నాయి ఇంకా. ఇవి వచ్చేసి బీరువాలో పెట్టాలి. ఇవి మాత్రం ఇవన్నీ కనిపిస్తున్నాయి అనుకుంటున్నాను మీకైతే. ఈ ర్యాకులు ఎక్కడ సరిపోతాయండి, సరిపోవు ఈ ర్యాకులో. ఇవి ఇంకా ఈ డోర్ వెనక, ఇవి డోర్ అనుకున్నవి ఇంకా చూపిస్తా. ఇక్కడ చీరలో వేశాను. ఇవన్నీ సర్దాలండి, ఎట్లుందో చూడండి ఒకసారి మా ఇల్లు. ఇదండి సిచ్యువేషన్. ఇది చూడండి, మా ఇంట్లో అన్ని బకెట్లన్నీ అయింది చేయటం. ఇవన్నీ సర్దాలండి. ఇవన్నీ ఫ్రిడ్జ్ కడుక్కున్నాను, ఇప్పుడు కడిగినవి పెట్టాలన్నమాట. చూడండి, గందరగోళంగా ఉంది ఇల్లు అయితే. దీనికి కనెక్షన్ ఇవ్వలేదు. నిన్న ఈవినింగ్ మాత్రం ఇది సర్దుకున్నానండి ర్యాక్లో. బాగా సర్దుకున్నానా. ఇవన్నీ గ్యాస్ పెట్టుకోలేదు, గ్యాస్ పెట్టాలి. ఇదండి పరిస్థితి. బయట కూడా చూపిస్తారండి మీకు. ఇంకా బయట చూసి భయపడతారేమో మీరైతే. ఇవన్నీ చూసి భయపడమాకండి, ఇవి చాలా ఉన్నవి. ఏంటివి ఇవి అనుకుండేరు. ఒకరోజు చెప్తానండి మీకు ఇవన్నీ, వీటి స్టోరీ. ఇవన్నీ చూసి భయపడొద్దు, కానీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇది అండి పరిస్థితి, మా ఇల్లు ఇలా ఉందన్నమాట. ఇవన్నీ సర్దుకోవాల్సినవే. ఎప్పుడు సర్దాలో ఎట్లా సర్దాలో నాకేం అర్థమే కావట్లేదు. ఈయన పాటికి డ్యూటీకి వెళ్ళిపోయారు. ఈయన మాత్రం డ్యూటీకి వెళ్ళిపోయారు. లీవ్ పెట్టంటే మా ఆయన లీవే పెట్టారండి అస్సలకి. అలా సర్దుకున్నామో ఇటు సైడ్ ఉండే అన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టినాం. ఇదిగో ఈయన సర్దింది ఇవన్నీ. ఇవ్వండి, ఇవన్నీ తీసుకొచ్చి ఈ హోల్లో పెట్టినాం అన్నమాట. అవి పెడుతున్నాడు. ఏముండో వాటిలల్లో. ఆ 2 గిఫ్ట్స్ ఉన్నాయండి, వాటి నిండా గిఫ్ట్లు ఉన్నాయి. ఇంక వీటిలలో ఏమున్నాయి కూడా నాకు తెలియదు. అన్నీ నా నెత్తిపైన పడాలని కరెక్ట్గా ప్లాన్ చేశాడు. చూడండి మీరే చూడండి, అన్నీ నా నెత్తి మీద పడాలని కరెక్ట్గా ప్లాన్ చేశాడు. అలా ఉంటుంది ఈయన పని. ఉండేది 2 అండి. ఎంత సామాను, దేనికి ఒక్కదానికి కూడా పనికిరావు ఆ సామాన్లన్నీ. క్లియర్గా కనిపిస్తున్నాయి, క్లారిటీగా కనిపిస్తా ఉన్నాయి కదా. వాటిలలో ఏమేమి ఉన్నాయో చెప్పండి మీరైతే. కామెంట్ చేయండి ఏమేమి ఉన్నాయో వాటిలలో. మీరు కామెంట్ చేయండి, నేను చెప్తా ఏమేమి ఉన్నాయో కూడా. నాకైతే తెలియదు క్లాత్. ఏం చూడండి ఏం ప్రయోగాలు చేస్తున్నాడో. కనపడకుండా పెట్టాలంట అవి. ఈయన ఏం చేస్తాడు ఇప్పుడయ్యా? అది చూడండి ఎట్ట దొక్కుతున్నాడో బెడ్. ఈయన చూడండి సూట్ కేసులు కూడా వదలడు, బ్రీఫ్ కేసులు అంట అవి, వాటిని కూడా వదలడు. ఆయనకు నచ్చినట్టు సర్దుకుంటాడు ఇల్లు, ఎవరిని ఇన్వాల్వ్ చేయడు అసలుకి. ఒకటి చూపిస్తా చూడండి. బ్రీఫ్ కేస్ చూడండి బ్రీఫ్ కేస్ని ఎలా చేసుకున్నాడు చూడండి.
ఇది చూడండి ఎలా వేసుకుంటున్నాడో సూట్ కేసులు వాటిలలో. మేము బట్టలన్నీ వీటిలోనే సర్దుకొని ఇక్కడికి తెచ్చుకున్నాం ఈ బ్యాగులలో. చూడండి ఎలా ఎంత నీట్గా పెడుతున్నారు వాటిని. నాకు రాదు. చూడు ఎంత నీట్గా పెడతా ఉన్నారు. అయ్యో కవర్లో పెట్టి వాటిని ఇప్పుడు పైన పెడతారనమాట. ఈసారి ప్యాక్ చేసుకోవడానికి బాగా ఉండడానికి. ఇంక ఎప్పుడైనా షిఫ్ట్ అయినప్పుడు వాటిలలో మేము సర్దుకోవాలి కదా. అదిగండి పెట్టేశారు. ఇంకెప్పుడైనా మేము వెళ్ళి షిఫ్ట్ అవుతాం కదా, అప్పుడు వాటిలో మేము ప్యాక్ చేసుకోవడానికి అందుకని మళ్ళీ దాచి పెట్టుకున్నాం.